అతడు యోగ్యత లేదు ఆయనకి. ఆ వ్యక్తికి మనం ఒకటి ఇవ్వాలంటే అతని మీద మన కనికరం, కృప కలగాలి. ఆమెను చెప్పండి అది గట్టిగా. అది యోగ్యుడు కాదు. ఇప్పుడు మనకు దేవుడు రక్షణ ఇచ్చాడు. రక్షణ పొందడానికి మన యోగ్యులమా? మనకు ఆత్మనిచ్చాడు, మన యోగ్యులం కాదు, అయోగ్యులం. మన అపాత్రులం. యోగ్యత లేని ఒక వ్యక్తికి ఇవ్వడానికి కోసం ప్రభు చూపించిందే దేవుని కృప. వెండి బంగారం ద్వారా మీరు విమోచించబడలేదు, యేసు రక్తం ద్వారా విమోచించబడ్డారు. ఇది కృప ద్వారా అనుగ్రహించబడిన రక్షణ. ఆమేన్. ఘనతను ఎవరికి ఇస్తారు? ఘనతను ఎవరికి ఇస్తారండి? చెప్పాలి, చెప్పరే. ఘనత ఎవరికి వస్తుంది తెలుసండి? వాడు ఏదో సాధిస్తే వాడికి ఇస్తాడు ఘనత. ఆమెను చెప్పండి అది గట్టిగా. నువ్వేదో సాధించి, నువ్వు కష్టపడి సంపాదించి పెద్ద స్థాయికి వెళ్తే అప్పుడు శాలువ కప్పి దండేస్తారు. కానీ అర్థమైందండి? రోడ్డు మీద కూర్చొని బిచ్చగాడిని తీసుకొచ్చి